हाशरण्या अवियोजका दोषरहिता चंपे निन्नु ना दोषमे कदा आहा महात्मा हाशरण्या ना देवा देवा ఏమి వీడా నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి శ్రేమ సౌఖ్యమా ఆహా మహాత్మా హాశరణ్యా అవియోజక. వాక్యపట్నం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మరి చదివిన తర్వాత కూర్చోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం కల్పన గారు చదువుతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ చిన్న వాక్యం దేవుని గురించి. కూర్చుందామండి. ప్రార్థన. తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తిమోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సమత చేస్తుందండి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు నాయనా. దేవా మాకంటూ ఉన్నతమైన కృప ఇచ్చినందుకు వందనాలు దేవా. ఇటువంటి కృప తండ్రి ఎంతో మందికి లేక తండ్రి ప్రభా ఈ లోకంలో లేరు దేవా. మాకంటూ ఉన్నతమైన కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి దేవా. మా అందరి కోసం నీవు సిలువలో మరణించావు దేవా. నీకే వందనాలు నాయనా. తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడిగావు తండ్రి దేవా. నువ్వు నా చెయ్యి విడిచిన క్షణం తండ్రి ప్రభు మేము అందరము తండ్రి ప్రభు ఎందుకు పనికిరాని వారము దేవా. మా అందరి చేయ పట్టుకుని దేవా మమ్మల్ని అయితే నడిపించమని అయితే అడుగుచున్నాం తండ్రి దేవా. మేమేమైనా తప్పులు పొరపాట్లు చేయుచున్నామేమో దేవా మమ్మల్ని అయితే తప్పించమని అయితే అడుగుచున్నాం దేవా. మా చూపు ద్వారాగా మా తలంపుల ద్వారాగా మా నడవికడి ద్వారా మేము తప్పులు చేయుచున్నామేమో దేవా. మమ్మల్ని అయితే తండ్రి ప్రభు ఆ తప్పు నుంచి తండ్రి దేవా తప్పించి దేవా నీ మార్గంలో నడిపించమని అయితే అడుగుచున్నాం దేవా. తండ్రి ప్రభు నా ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. 4వ మాట నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట వాక్య సందేశం కమల గారు వచ్చి 15 నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సమయం ఇచ్చిన మరి దైవజనులకు అయ్యగారికి అమ్మగారికి పెద్దయ్య గారికి అమ్మగారికి కూడా సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కాలం సమయం ప్రతిదానికి కలదు ఒక సమయం అటండి. దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రుణస్తురాలనై ఉన్నాను. దేవుడిచ్చిన సిలువు మీద పలికిన 7 మాటల్లో 4వ మాటగా 3 మాటలు మనకు తెలియపరిచారు. మరి 4వ మాటగా అయ్యగారు చదివించారు. మరి ఇక్కడ 45లో చూద్దామండి ఒకసారి.
27:45 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటియో చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తయి అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రభువు యొక్క చేతులతో ఎన్నో అద్భుతాలు చేశారండి. అది వాక్యం ద్వారా మనందరికీ తెలుసు. ఏమి చేశాడు ఆయన చేతులతోనంటే ఆయన భూమి ఆకాశమును సృష్టించాడు. మరి ఆదామును చేశాడు ఆయన చేతితో. మరి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన చేతితో స్త్రీని కూడా నిర్మించాడు. అలాంటి చేతులు ఈ దినాన్న తండ్రితో చెప్తున్నాడు ఏమనంటే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు ఇక నాడితివి. ప్రభువారు పలికిన మాటల్లో ఇది గొప్ప మాట అంటండి. మరి యొక్క 7 మాటలు కూడా మత్తయి, మార్కు, లోక, యోహాను ఈ 4 పత్రికల్లోనే ఉన్నాయండి. ఈ 7 మాటలు కూడా మనం వింటున్నాం. మరి అలాగే ప్రతిదీ కూడా మరి మనం ఒక వాక్యాన్ని వినాలి. రెండోది ఏంటంటే దేవుడి యొక్క మరి ఆయన తండ్రితో పలికిన ఒక మాట. మరి ఇక్కడ నా దేవ అనేటప్పుడు ఏలి ఏలి లాభా సబక్తని పిలిచినప్పుడు ఏంటంటే అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారితో ఒకరితోనొకరు చెప్పుకున్నారటండి. మరి యేసు ప్రభు అలా పిలిచేటప్పుడు మరి దేవుడు మరి ఎంతగానో ఆయన ఎడబాటు తండ్రితో కలిగి ఉన్నాడటండి. హల్లెలూయా. మార్కు సువార్త మరి అదే మార్కు సువార్త 15:33 ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము 30. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటియో చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తయి అని బిగ్గరగా ఆ మాట కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని అర్థము. మరి యొక్క మత్తయిలో ఏమైతే ఉందో మార్కు గారు కూడా అదే మార్కు గ్రంథంలో కూడా అదే మాటను రాసి ఉంచారటండి. హల్లెలూయా. మరి అదే మార్కు సువార్త 41:65 అండి. 41 మార్కు సువార్త 14:65. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ఉమ్మి వేసి అమ్మా ఆయన గుద్దుచు అమ్మా ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకున్నారటండి. ఏం చేశారటండి? ఆయన్ని అరచేతులతో కొట్టి ఆయనను పట్టుకున్నారంట. మరి కీర్తన గ్రంథం కూడా అందరికీ తెలిసిందే. 22వ అధ్యాయము మొట్టమొదట వచనములో దావీదు గారు ఈ రీతిగా చెప్తున్నారు. నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివని దావీదు మహారాజు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడటండి. అలాగే యెషయా గ్రంథం 59:1 కూడా రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదటండి. రక్షింపనేరకున్నట్లు ఆయన రక్షింపే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు కనుక రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదటండి. మరి యొక్క మాటలు మనం అందరం వినేటప్పుడు మనం గ్రహింపు కలిగి ఉండాలటండి. 53:2 కూడా ఒక్కసారి చూడండి. యెషయా లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అమ్మా ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలండి. మరి ఇక్కడ 53 యెషయా 2 అంటున్నాడు దేవుడు. ఏ రీతిగా చెప్తున్నారంటే ఇక్కడ లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను
అతడు ఆయన ఎదుట పెరిగాడట. ఎందుకంటే ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు, అంటే నీ కొరకు నా కొరకు ఆయన యవ్వన రక్తాన్ని సిందించాడంట. లేత మొక్క వలె ఉన్నాడట, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడటండి. అతడు ఆయన ఎదుట పెరిగాడట. తండ్రి ఎదుటే పెరిగాడు కుమారుడు. ఏదైతే తండ్రి చెప్పాడో భూమి మీద ప్రతిదీ కూడా దేవుడు నెరవేర్చాడటండి. అలాగే ఇంకొక అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారుగాను, శ్రమ నొందిన వారిగాను మనం అతనిని ఎంచితిమి. అలాగే ఇక్కడ కింద కూడా ఏమనుందంటే, మన దోషములను బట్టి నలుగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. నీవు నేను చేసిన ప్రతి ఒక్క పాపము దేవుడు మరి భరించాడట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుందంట. దేవుడు పొందిన దెబ్బల చేత నీకు నాకు ఏం కలిగిందట? స్వస్థత కలిగిందట. అలాగే యెహెజ్కేలు కూడా ఒకసారి చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 1:3 అండి. యెహెజ్కేలు 1:3, 688. యెహెజ్కేలు తీసారండి 1వ అధ్యాయము 3వ వచనం అండి. అమ్మా, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరమున, ఆ 3 కింద లైన్ చదివే చదివిపోద్దండి. అది యెహోవా వాక్కు బూజు కుమారుడైన యాజకుడుకు యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ఎవరి మీదకి వచ్చిందటండి? యెహెజ్కేలు మీదకి. ఇక్కడ కూడా రాశారు ఎవరు ఏంటంటే, బూజు కుమారుడైన యాజకుడగు ఒక కుమారుడు యెహెజ్కేలు మీదకి ప్రత్యక్షముగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చిందట. మరి దేవుడు అలాంటి దేవుని యొక్క చేతితో ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలు కూడా చేశాడు. విలాప వాక్యములు 2:19 ఒకసారి చూద్దామండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణమును అమ్మ అంత వద్దండి. రేయి మొదట జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు నీ హృదయమును కుమ్మరించాలట. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలటండి. ఎవరి కొరకట? పసిపిల్లలు, మన పిల్లల కొరకు మన ప్రభు అయిన యేసుకి మన చేతులెత్తి ఏం చేయాలటండి? ఆయన తట్టు మన చేతులెత్తి ఆయనకు మనము ప్రార్థన చేసిన అవసరమైంది. ఏకూజావన ప్రార్థన చాలా విలువైనది. ఏకూజావన యొక్క ప్రార్థన ఎంతో ప్రశాంతమైనది కనుక మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మన పిల్లల కొరకు ఏం చేయాలట? వారి ప్రాణముల వరకు మీ చేతులు ఆయన తట్టు ఎత్తాలటండి. ఎల్లప్పుడు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నవాటండి. మరి యెహోవా మరి ఎంతగానో మేలులు చేసి కృపతో నింపే దేవుడు. మత్తయి సువార్త 26:67 ఒకసారి చూద్దామండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మవేసి, అమ్మ తీశారు అందరూ? మత్తయి సువార్త ఏమ్మా 26:67 చదువురా. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులలో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని చెప్పారటండి. ఆయన ఏం పాపం చేశాడు?
ఆయన ఏ నేరం చేయలేదు కదా. అయినప్పటికైనా బంట్రోతులు ఆయన్ని ఎంతగానో మరి హింసించారట. అప్పుడు వారు ఆయన్ను మరి ముఖం మీద ఉమ్మి వేశారట, ఆయనను గుద్దారటండి. కొందరు ఆయనను అరచేతుల్లో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు, నువ్వు దేవుని కుమారుడు కదా, నేను ఎవరు కొట్టామో నువ్వు చెప్పని ఆయన హేళన చేస్తున్నారట. ఆయన ప్రభు 41 తక్కువ 40 దెబ్బలు ఆయన కొట్టారు, గుద్దారు, ముఖం మీద ఆయన్ని ఉమ్మె కూడా వేశారటండి. మరి దేవుడు ఇటు రీతిగా ఎన్నో ఆయన కార్యములు చేసి ఉన్నాడు. మరి రెండోది మత్తయి సువార్త 3:12 వచ్చినవండి. 3:12 మత్తయ్య. అమ్మా, ఆయన చేట ఆయన చేతిలోనే ఉన్నదటండి. మనకు ఆలోకయ్య గారు పెద్దయ్య గారు చెప్పడం జరిగింది. ఏమన్నా పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు ప్రాణాలు అలాగే పోతున్నాయి. మరి మీరు గోధుమల వలె ఉన్నారో, మరి గురుకుల వలె ఉన్నారో, ఎవరికి వారు విమర్శ చేసుకోమన్నాడు. మరి దేవుని చేతిలో ఏమన్నదటండి? చేట ఉన్నదంట. ఆయన చెరిగేస్తాడట. మరి మనం పొట్టులాగా ఉంటున్నాము, విని విడిచిపెడుతున్నాము, గ్రహించుకుంటున్నాం. ప్రభువా, మేము ఎంతకాలం బ్రతికినా ఒక దినాన నీ దగ్గరికి మేము చేరవలసిన సమయం ఉంది కనుక ప్రభు అని మనం ప్రార్థన చేతులెత్తి ఆయనకు మనం ప్రార్థన చేసి మనం ఆయన చెంతకే చేరాలటండి. మరి ఆయన అలా అటు రీతిగా ఆయన అవమానపరిచారు. ఎవరు కొట్టారో చెప్పమన్నారు. ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో అవమానాలు చేశారు కనుక మరి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. రెండోదిగా మరి ఇక్కడ యెషయా ఒకసారి చూడండి. యెషయా 49:16 ప్రార్థన చేసి చూడుము, నా అరచేతుల మీద ఆయన చెక్కాడటండి. మనం ఆయన చేతిలో చేట ఉంది. మరి ఆయన చేతులు మరి ఆయన చేతుల మీదుగా ఎన్నో మేలు చేశాడు. ఆయన అరచేతిలో చెక్కాడు. ఆయన ఎవరు కొట్టారో చెప్పమన్నారు. రెండోది ఆయన ముఖం మీద కూడా ఉమ్మి వేశారు. 9:18 ఒకసారి చూద్దామండి. మత్తయ్య 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. మరి ఇక్కడ మత్తయి సువార్తలో మంచి మాట రాశాడు. ఒక అధికారి అటండి. ఎవరంటే ఆయన అధికారి వచ్చాడట. ఎవరి దగ్గరికి? ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె చనిపోయింది బాబు, యేసయ్యా నా కుమార్తె చనిపోయిందని చెప్పి ఆయనను మరి నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచిన ఎడల ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. మరి కుమార్తెను దేవుడు ఏం చేశాడట? బ్రతికించాడటండి. ఆయన ఏ వేశాడు? ఆయన చెయ్యి వేసి మరి ఆ అధికారి యొక్క కుమార్తెను బ్రతికించాడటండి. మరి దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయండి. మరి ఎఫెసీ పత్రిక చదవద్దు కానీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా క్రీస్తు మరలా మిమ్ములను బ్రతికిస్తాడట. ఎందరికైతే నమ్మకం ఉందో, ప్రభువా నేను చనిపోయినప్పటికైనా ఈ రాజ్యంలో ఉండుటకు నేను ఎలా బ్రతకాలి, భూమి మీద నేను ఎలా జీవించాలి, ప్రభువా నేను మనుషులకు నేను ఇష్టం లేకపోయినప్పటికైనా నువ్వు లోకస్తుడివే కానీ లోకము నిన్ను వేరుపరుస్తాను, నిన్ను ప్రత్యేకపరచబడ్డాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు యాజక సమూహం అని దేవుడు చెప్పాడు. కనుక మనం లోకంలో ఉన్నప్పటికైనా దేవుని మాటలను బట్టి మనం ఏం చేయాలా? దినదినము దినాభివృద్ధి చెందాలట. ఆయన దినమంతా చేతులు చాపుచున్నాడు మన వైపు. ఏం చేస్తున్నాడటండి? ఆయన చేతులు ఆయన దినమంతా చాపుచున్నాడు. ఆ రీతిగా మరి దేవుడు ఈ మాటలు, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు. మరి ఎందుకంటే దేవుని యొక్క కృపలో మనం అందరము ఉండాలని మరి నిత్య ఆయన
దినమంతా దేవులు చాపుతున్నారు కాబట్టి నిత్యరాజ్యానికి వారసులమవుటకు అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇచ్చిన యొక్క 4వ మాటను బట్టి వందనాలు. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు అయ్యా. శద్రకు మేజక గుహలను ప్రభు అగ్నిలో నువ్వు తోడుగా ఉండి నడిపించావు తండ్రి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు, రోగులను స్వస్థపరిచావు, నీ చేత్తో నా అద్భుత క్రియలు చేసావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇంకా నాయన 4, 5, 6, 7 3 మాటలు ఉన్నాయి ప్రభు. ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు వారితో ఉండి మాట్లాడి మహిమ పొందమని, నీ కృప కనికరములు ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.